శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి నవంబర్ 16 నుంచి డిసెంబర్ మధ్యలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగ ప్రభావం మరి వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు మరి వృషభ రాశి వారికి ఈ రవి బుధుల కలయిక చతుర్థ పంచమాధిపతుల కలయిక. అంటే సాధారణంగా జాతకం రాణించాలంటే వాళ్ళ జన్మ జాతకంలో కొన్ని అదృష్ట యోగాలు ఏర్పడడం జరగాలి. అటువంటి అదృష్ట యోగాలు ఉన్న జాతకుడు జీవితంలో ఏదో ఒక స్థాయిలో జీవితంలో పైకి రావడం జరుగుతూ ఉంటుంది. అందులో ఏంటంటే మనకి కేంద్ర కోణాధిపతులు కలిసి ఉండడం. అంటే మన కేంద్రాలు అనేవి ఉంటాయి ప్రతి ఒక్కరి జాతకంలో. కేంద్రం అంటే 1, 4, 7, 10 స్థానాలు కేంద్ర స్థానాలు అంటారు. ఇవి ఒక జాతకానికి పిల్లర్స్ లాంటి మాట. ఇవి బలంగా ఉన్నప్పుడు జాతకుడి యొక్క ఆయుష్, అతని యొక్క అదృష్టం బాగుంటుంది. వీటినే విష్ణు స్థానాలు అంటారు. అంటే ఒక విధంగా విష్ణు స్థానాలు అని పేరు కేంద్రాలకి. అలాగే 1, 5, 9 అన్నవి కోణాలు. ఇవి లక్ష్మీ స్థానాలుగా వర్ణిస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఒక కేంద్రాధిపతి కోణాధిపతి కలిసి ఉన్నప్పుడు ఒక లక్ష్మీ యోగం లాంటి యోగం ఏర్పడుతూ ఉంటుంది. సాధారణంగా అందరికీ అనుభవంలో ఉన్నటువంటి యోగం ఏంటంటే భాగ్య రాజ్యాధిపతుల యోగం అన్నమాట. అంటే 9వ భావాధిపతి 10వ భావాధిపతి కలిసినప్పుడు అది భాగ్య రాజ్యాధిపతి యోగమై అది అఖండ సామ్రాజ్య యోగాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే అది ఉన్నత పదవి కారణం అవుతూ ఉంటుంది. సో ఇంచుమించుగా ఈ యోగంలాగే ఈ చతుర్థ పంచమాధిపతుల కలయిక కూడా ఇంచుమించుగా అదే యొక్క స్థితిని రావడం జరుగుతుంది. అయితే ఈ యోగ ప్రభావం వల్ల జాతకుడికి సొంత గృహయోగం, సంతానం, అదృష్టం, పదవి ఇవన్నీ కూడా ఈ 4, 5 భావాధిపతి కలిసినప్పుడు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మరి ఈ వృషభ రాశి వారికి చతుర్థాధిపతి రవి, పంచమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు సప్తమ స్థానంలో ఏర్పడడం జరిగింది. సుమారుగా ఈ యోగ ప్రభావం 30 రోజులు ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ 30 రోజుల్లో జాతకుడికి ఎటువంటి యోగం రాబోతుంది అని మనం పరిశీలిద్దాం. ముందుగా మరి ముఖ్యంగా ఈ బుధగ్రహం సాధారణంగా స్వతంత్ర గ్రహం అయితే కాదన్నమాట. కామన్గా ఇది ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహ ఫలితాలు జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి అటువంటి బుధుడు మరి ఈ వృషభ రాశి వారికి శుక్రగ్రహంతో కలిస్తే, అంటే ఎవరి జాతకంలో అయినా శుక్ర బుధులు కలిసి ఉంటే వాడికి ఉన్నత విద్య అంటే డబల్ డిగ్రీ PhD వరకు చదువుకుంటాడు, తొందరగానే సంపాదనలో పడతాడు, వివాహం కూడా తొందరగానే రావడం జరుగుతూ ఉంటుంది. అదే బుధుడు గురువుతో కలిసి ఉంటే చాలా వరకు మంచి ఉద్యోగం, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో రాణించడం జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఈ బుధ గురువు కలిసినప్పుడు ఎంత తెలివితేటలు, ఎంత సామర్థ్యం ఉన్నప్పుడు కూడా జీవితంలో కొంత సమయం వృధా అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. సో అదే మరి ఈ వృషభ రాశి వారికి బుధుడు శనిగ్రహంతో కలిస్తే వాడు వ్యాపార రంగంలో స్థిరపడడం జరుగుతూ ఉంటుంది. అదే బుధుడు కేతువుతో కలిస్తే ఆధ్యాత్మిక రంగంలోకి వెళ్ళడం. ఇలాగా ఈ బుధుడు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం రవితో కలిసి ఉన్నాడు. అంటే రవి ఒక విధంగా పాపగ్రహం అని కొందరు చెప్తూ ఉంటారు. అయితే వృషభ రాశి వారికి ఏమైందంటే మరి వృషభ రాశి వారికి కేంద్రాధిపతిగా ఉన్నటువంటి రవి న్యూట్రల్ గ్రహం అవుతాడనమాట. అంటే అటు శుభుడు కాదు, అటు పాపి కాకుండా ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహం ఇచ్చే ఫలితం ఇచ్చినట్టు కనబడుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా వృషభ రాశి వారికి రవి శుభుడు. అటువంటి శుభగ్రహం అయినటువంటి రవి మరి సహజ శుభుడైనటువంటి బుధుడితో కలిసి సప్తమ స్థానంలో ఏర్పడడం అన్నది జాతకుడికి ఒక విధంగా వివాహానికి ఉన్నటువంటి సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కారం అవ్వడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మరి ప్రేమ వివాహాలు చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక విధంగా కొంతవరకు అనుకూలించే విషయం. ఇది ఎక్కువగా విద్యార్థులకి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఎవరైతే
ఉన్నత విద్య కొరకు అందులో ప్రవేశం కొరకు ప్రయత్నం చేస్తుంటారో, లేదంటే మనకి ఏదైనా దూర ప్రాంతంలో విద్య కొరకు ప్రయత్నం చేస్తుంటారో అటువంటి వారికి ఎక్కువగా ఇది ఉన్నత విద్యా యోగాన్ని ఏర్పడడం జరుగుతూ ఉంది. సో ఇంకొక రకంగా చూస్తూ ఉంటే ఎవరైతే వివాహం అయిన తర్వాత మరి మీ యొక్క భార్యకు కానీ, లేదంటే మీరు స్త్రీ అయితే మీ భర్తకు కానీ సరైనటువంటి ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి, అంటే వృషభ రాశిలో జన్మించిన వారి యొక్క జీవిత భాగస్వామికి ఈ సమయంలో ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగం కానీ, ప్రైవేటు ఉద్యోగం కానీ, చెప్పుకోదగ్గ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. సో ఈ యోగం ఇంకా ఎక్కువ బలం అవడానికి కారణం ఏంటంటే రాశి యందు సంచరిస్తున్నటువంటి గురుగ్రహం, అంటే వృషభ రాశి వారికి లాభాధిపతిగా, అంటే అష్టమ లాభాధిపతిగా ఉన్నటువంటి గురువు రాశి యందుండి సప్తమం మీద దృష్టి పెడుతున్నాడు అన్నమాట. సో ఈ కారణం వల్ల ఏమైందంటే మరి ఒక విధంగా గురువు యొక్క దృష్టి ఈ సప్తమ భావం పెరగడం మీద పడటం వల్ల అటు వివాహ విషయాలకి, అటు సంతాన విషయాలకి, అలాగే విదేశ ప్రయాణానికి కూడా ఈ యొక్క స్థితి అనుకూలించడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వారికి స్వభావసిద్ధంగా మరి వాళ్ళు ఉద్యోగ అన్వేషణ వయసులో ఉంటే ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, లేదా వారి యొక్క సంతానానికి అటు ఉద్యోగం కానీ, వివాహం కానీ ఏదో ఒక మంచి ఫలితం వీరి యొక్క సంతాన విషయంలో జరిగే అవకాశం ఉంది. సో ఏదైనప్పటికి కూడా ఈ యోగ ప్రభావం వృషభ రాశి వారికి ఈ రాబోయే 30 రోజుల్లో ఏదో ఒక అదృష్టాన్ని కలగజేసే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఒకరి జన్మజాతకంలో ఏర్పడినటువంటి ఒక యోగాలు కానీ, అలాగే గ్రహాల యొక్క స్థితి ఎప్పుడూ కూడా ఆ యొక్క గ్రహాలని జాతకుడు ప్రసన్నం చేసుకోవాలన్నమాట. అంటే మనకి పూర్వకాలంలో ఈ జానపద సినిమాలు చూసేటప్పుడు ఈ మాంత్రికులు అవ్వచ్చు, వేరే వాళ్ళు అవ్వచ్చు, ఏదో ఒక దేవతని ప్రసన్నం చేసుకొని దాంతో కొన్ని శక్తులను వాళ్ళు పొందడం అన్నది మనకి జానపద సినిమాల్లో కనబడుతూ ఉంటుంది. దానికి చాలా వరకు రాజులు కూడా చాలా కాలం తపస్సు చేసి ఒక పవర్, అంటే అది శివుడినో విష్ణుమూర్తినో పూజించి ఆ శక్తి పొందేవారు. స్వభావసిద్ధంగా జాతకంలో వాళ్ళకి యోగం ఉన్న పొందడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా జాతకుడు మనకి జన్మించిన జన్మచక్రంలో ఏదో గజకేసరి యోగం ఉందండి, పంచమహాపురుష యోగం ఉంది, రవి ఉచ్చులో ఉన్నాడు, శుక్రుడు ఉచ్చులో ఉన్నాడు, ఏముంది ఇంకా బ్రహ్మాండంగా డెవలప్ అవుతాం, ఎగ్గా కలిసి వస్తుంది చాలామంది అనుకుంటూ ఉంటారు. వాళ్ళు అనుకోవడం కన్నా సాధారణంగా వాళ్ళ పేరెంట్స్ ఈ పిల్లవాడి జాతకాన్ని చూసి మా వాడి జాతకంలో శుక్రుడు ఉచ్చులో ఉన్నాడండి బ్రహ్మాండంగా అని వాళ్ళు సరదా పడుతుంటారు. కానీ ఎప్పుడు కూడా జాతకుడు ప్రయత్నం చేస్తేనే ఆ గ్రహం యొక్క ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి శుక్రుడు చాలా బలంగా ఉన్నాడు, ఇతను సినిమాలో బాగా రాణించగలడు అని జాతక చక్రంలో ఒక జ్యోతిష్కుడు చెప్పినప్పుడు అది ఆటోమేటిక్గా సునాయాసంగా రావడం ఏమి జరగదు. అది విశేషమైనటువంటి కృషి చేసి ఒక ఇన్స్టిట్యూట్లో చేరి ఎంతో ప్రయత్నం చేసి కొంతమంది దగ్గర శిక్షణ పొందిన తర్వాత ఆ గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఉదాహరణకి మన చిరంజీవి గారే అనుకుందాం, ఆయన జాతకంలో శుక్రుడు బలంగా ఉన్నా, శని ఉచ్చులో ఉన్నా, మరి అంత సాధారణంగా ఆయన ఏమి ఆడతా పాడుతా రాలేదు కదా, జీవితంలో చాలా కష్టపడిన తర్వాత పైకి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి జన్మజాతకంలో ఈ బుధాదిత్య యోగం ఏర్పడిన వాళ్ళకి, అమ్మ బుధాదిత్య యోగం ఉందని మావాడి జాతకంలో మావాడు కలెక్టర్ అయిపోతాడు, లేదంటే నెంబర్ 1 ఆఫీసర్ అవ్వటం మాత్రం ఒట్టి కళ లాంటిది. ఖచ్చితంగా ఒక మంచి గురువుని ఆశ్రయించి ఖచ్చితంగా దానికి తగినటువంటి సబ్జెక్ట్ నేర్చుకొని ఒక క్రమశిక్షణతో ఉండడం వల్ల ఈ యోగ ప్రభావం రావడం జరుగుతుంది. ఎవరు ఇంచుమించుగా 100కి 60 మంది జాతకాల్లో ఈ బుధాదిత్య యోగం ఉంటుంది. మరి అందరూ ఉన్నత విద్యావేత్తలు అవుతున్నారా అంటే వాళ్ళ ప్రయత్నం బట్టి ఉంటుంది. మరి ఖచ్చితంగా ఈ బుధాదిత్య యోగం రాణించాలంటే మరి జాతకుడు ముందుగా సూర్య నమస్కారం, సూర్య ఆరాధన, అంటే ప్రతిరోజు కూడా
సూర్య నమస్కారం చేసుకొని సూర్యభగవాన్ని తనకు తెలిసిన విధంగా ఆదిత్య హృదయమో సూర్యాష్టకమో ఏదన్నా సూర్య మంత్రాన్ని చదువుకొని ఆదివారం రోజు చాలా నియమంగా ఉండాలి. అంటే కామన్గా అది ఎన్వి, మద్యం, మందు ఏదో కొన్ని ఉంటాయి కదా, వీటికి దూరంగా ఉండడం అన్నది ఈ యోగం రాణించాలంటే అది రాజకీయ నాయకులకైనా ప్రభుత్వ ఉద్యోగులకైనా సాధారణ వాడికైనా ఈ ఆదివారం నియమం వల్ల అపారమైనటువంటి శక్తి రవిబలం కలుగుతూ ఉంటుంది. ఇక బుధుడు మారించాలంటే విష్ణుమూర్తి ఆరాధన, వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తి, విష్ణు సహస్రనామ పారాయణ ఇవి చేసుకోవడం వల్ల బుధుడు బలవంతుడు అవుతాడు. అంటే సాధారణంగా ఈ బుధుడు జాతకంలో రాణించాలంటే, వ్యాపారంలో రాణించాలన్నా, విద్యలో ఉన్నతి సాధించాలన్నా ఏకాదశి ప్రతి నెలలో వచ్చే 2 ఏకాదశుల రోజు విధి విధానంగా ఉపవాసం ఉండగలిగితే ఉపవాసం ఉండి ఆ రోజు మంచి సాత్వికమైనటువంటి ఆహారం తీసుకుంటూ ఎక్కువగా ఏదో ఒక వాళ్ళకి ఇష్టమైనటువంటి విష్ణు సహస్రనామో గోవిందనామాలో లేదంటే ఒక మంచి ఆధ్యాత్మికవేత్త దగ్గర ఒక మంచి గురువు దగ్గర అతను సాన్నిధ్యం అంటే మన పని చేసుకుంటూనే ఏదో విధంగా ఆ దైవం మీద దృష్టి పెట్టడం వల్ల ఈ విధంగా ఏకాదశి చేయడం వల్ల ఉపవాసం వల్ల బుధగ్రహ అనుగ్రహం పొందడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఇటు సూర్య నమస్కారాలు ఆదివారం చేసుకుంటూ నెలకి 2 సార్లు వచ్చే ఈ ఏకాదశి నియమం పాటించడం ఖచ్చితంగా చేసి చూడండి. ఎక్కువ రోజులు అక్కర్లేదు, 1 సంవత్సరం ఎవరైనా ప్రయత్నం చేయండి. వాళ్ళు ఉన్నత స్థితికి ఖచ్చితంగా ఏ స్థాయిలో ఉన్నా ఎదగడం జరుగుతుంది. వాళ్ళలో ఉన్నటువంటి ప్రశాంతత, వాళ్ళలో ఉన్నటువంటి ఆధ్యాత్మికత, అటువంటి వ్యక్తుల దగ్గర మీరు 5 నిమిషాలు మాట్లాడినా ఎంతో ప్రశాంతత ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా చదువులో విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు ఈ నియమాలు పాటించడం వల్ల, అలాగే చాలా హాస్టల్స్ అవి ఉంటుంటాయి కాబట్టి వాళ్ళు కూడా పిల్లలకి సాధ్యమైనంత వరకు ఈ ఆదివారం సూర్య నమస్కారం ఏకాదశి నేర్పడం వల్ల మీ యొక్క కాలేజీ కానీ మీ యొక్క ఇన్స్టిట్యూట్ కానీ 100% మంచి సక్సెస్ రేట్ పొందే అవకాశం ఉంటుంది. ఒకసారి ధర్మాన్ని కాపాడుతూ ప్రయత్నం చేయండి. స్వస్తి.